టీవీ49 న్యూస్ కి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లా పుచ్చకాయలమాడ గ్రామాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. జగన్ వెళ్తూ ఖజానా కాల్ చేసి వెళ్లారని ఆరోపించారు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. కానీ ప్రజలు ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో ఓట్లు వేసి కూటమికి విజయం అందించారని కొనియాడారు. కూటమి తరపున ఎక్కువ మంది ఎంపీలను గెలిపించి మంచి పని చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్ 4000 చేశామని ఒకప్పుడు 1వ తేదీ నాడే ఇప్పుడు అధికారులు మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పెన్షన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉద్యోగులకు నెల జీతాలు పెన్షన్లు ఇస్తున్నామని ఇక నుండి జీతాల కోసం ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తన జీవితంలో అనేక మంది రాజకీయ నేతలను చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎక్కడ చూడలేదని అన్నారు. సొంత బాబాయినే లెక్కలోకి తీసుకుని వ్యక్తి మిమ్మల్ని నన్ను లెక్కలోకి తీసుకుంటాడని వ్యాఖ్యానించారు. ఇతను చేయరాని పాపాలు చేశాడని చేయరాని తప్పులు చేశాడని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. అయితే ఆ పాపాలు ప్రజల పట్ల శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక వినూత్నంగా ఆలోచించడానికి వచ్చాను. మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. ఇప్పుడే ఒక 2 ఇండ్లకి వెళ్ళాను. ఒకసారి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా 4000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్క రాష్ట్రాలకు ఎక్కడికి పోయినా అన్ని రాష్ట్రాల్లో 2000, 1000 రూపాయలు అట్లిచ్చే పరిస్థితిలో ఉన్నారు. మన దగ్గర మాత్రం 4000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85, 86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96, 97లో. మళ్ళీ 2014కి వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను మీకు. మీ అందరికీ 3000, 4000 చేస్తాను. వికలాంగులది 3000, 6000 రూపాయలు చేస్తాను. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలామంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను. మీరు చూశారు ఏప్రిల్లో. నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా. ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా.
రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనగా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.